దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎంతో ఉన్నత స్థితిలో మనల్ని నిలిపిన ఆ దేవాది దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, ఎంతో ఉన్నతంగా మన గురించి గొప్ప గొప్ప కలలు కంటున్న దేవుడు, మన గురించి బంగారు భవిష్యత్తును ఏర్పరిచిన దేవుడు నూతన ఉదయంలో నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, ఈ ఉదయకాలమే లేచి మనం కూడా ప్రార్థన చేసుకొని ఉన్నాం. ఏ రకమైన ప్రార్థన చేసుకొని ఉన్నామో, మనము ప్రతిరోజు కూడా ప్రభా, నేను ప్రార్థన చేసినవన్నీ కూడా నువ్వు ఆలకించాలి అని ప్రార్థన చేస్తాం. మనకేమేమి కొదువగా ఉందో ఈ లోకంలో అవన్నీ కూడా మీరు నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తాం. మన జీవితంలో మనం ఏమేమి కోరుకుంటున్నామో ప్రభా, అవి నేను కోరుకున్న దానికంటే ఎక్కువగా అతి త్వరగా నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేసుకుంటాం. ప్రియులారా, అదేవిధంగా కీర్తనకారుడు కూడా 141వ కీర్తనలో మొదటి వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నేను నీకు మొరపెడుతున్నాను, నువ్వు శీఘ్రమే రమ్ము, నా యొక్క ప్రార్థన అంతా కూడా నీ మీద కుమ్మరిస్తున్నాను, నా ప్రార్థనకు నాకు జవాబిమ్ము అని. ప్రియులారా, దేవునితో మనకు కలిగిన ఆ సంబంధమే ప్రార్థన. ఈ లోకంలో మనంతటా మనము జీవించలేము. మనము కోరుకున్నవన్నీ కూడా కొన్నిసార్లు సత్యాలు కావచ్చు, అసత్యాలు కావచ్చు. కొన్నిసార్లు ఏ దారిలో నడవాలో కూడా మనకు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు మన కనులతో చూసింది మనకు సత్యం అని అనిపించవచ్చు, కానీ నిజానికి అది అసత్యము కావచ్చు. ఈ లోకంలో ఎన్నెన్నో ఆకర్షణలో ఉన్నప్పుడు ఈ శరీరము మట్టితో చేయబడింది, మట్టి వైపుకు ఆకర్షింపబడుతుంది. కాబట్టి ఈ రంగురంగుల లోకంలో అందరూ జీవిస్తున్నట్లుగా, సాధారణ మనుషులు జీవిస్తున్నట్లుగా మనల్ని కూడా ఒక సాధారణ మనిషిలాగా జీవించేలాగున శత్రువైన సాతాను ఎంతో మంది ద్వారా మనల్ని శోధనలో పడవేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ ఉదయకాలమే లేచి వ్యక్తిగత జీవితంగా మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, ఎవరెవరైతే మనల్ని ప్రార్థించమని అడిగారో వారందరినీ కూడా ఆ ప్రభువునకు సమర్పించి, అయ్యా, ఈ లోకంలో ఎన్నో రకాల శోధనలు మా వైపుకు నేను వస్తూ ఉండగా మమ్మల్ని మేము నడిపించుకోలేమయ్యా. నీ శక్తి, నీ సామర్థ్యము, నీవు ఎంత పరిశుద్ధుడవో అలా పరిశుద్ధంగా జీవించడానికి నీ శక్తి మాకు కావాలి ప్రభా అని ఉదయకాలమే మనం ప్రార్థన చేసుకుంటే, కీర్తనకారుడు 141వ కీర్తనలో ప్రార్థన చేసినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, చూడండి, దేవుడికి పక్షపాతము లేదు. ఎవరెవరైతే దైవ భయము కలిగి ఉంటారో, దేవునికి అంగీకారమైన పనులు చేస్తారో వారందరినీ కూడా, వారందరి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు అని మనము అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ 10వ అధ్యాయంలో ఎవరి గురించి మనం చదువుతున్నాం? శతాధిపతి అయిన కొర్నేలు గురించి చదువుతున్నాం. ప్రియులారా, శతాధిపతి 100 మంది సైన్యంలో ఉన్న వాళ్ళని అతడు నడిపించాలంటే చూడండి ఎన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. వారందరినీ కూడా తను నాయకుడుగా ఉండి నడిపించాలంటే తన శక్తి తనకు సరిపోదు అని అతడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ దేవుని శక్తి నుంచి తన యొక్క శక్తి కావాలని రోజు ప్రార్థన చేసేవాడేమో. అంతేకాదు, అతడు దాన ధర్మాలు కూడా చేసేవాడు. చూడండి ప్రియులారా, దేవుని యొక్క నిజమైన దేవుని తెలియని వాడే తనకి అర్థమైన రీతిలో ప్రార్థనలు చేసుకుంటూ, దాన ధర్మాలు చేసుకుంటూ తన రోజువారి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుని దూత అతనికి కనిపించి కొర్నేలుతో మాట్లాడుతున్నాడు.
దేవునికి పక్షపాతం లేదు ప్రియులారా. ఎవరెవరైతే దేవునితో సంబంధాన్ని ప్రార్థన ద్వారా కలిగి ఉండాలని కోరుకుంటారో, ఎవరెవరైతే దేవుని ప్రేమను అనుభవించిన వాళ్ళు ఇతరులకు ఆ ప్రేమను దాన ధర్మాలు చేయడం ద్వారా చూపించాలని అనుకుంటారో, వారందరూ కూడా దేవుని దృష్టిలో పడతారు. వాళ్ళు చేసే ప్రార్థన దేవుని దరికి చేరుతుంది. దేవుని దూత స్వయంగా వచ్చి, నువ్వు పేతురు దగ్గరికి వార్తను పంపించు, ఆ పేతురు నీ దగ్గరకు వచ్చి నీకు వాక్యాన్ని బోధించి నీకు అభిషేకాన్ని అనుగ్రహిస్తాడు అని పరలోకం నుండే తనకు వార్త దేవుని దూత ద్వారా వచ్చిందంటే, కొర్నేలి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇది మనం చేయవలసింది. ప్రార్థన చెయ్యకముందు నేను చేసే ప్రార్థన పరమండలమును దాటి దేవుని సన్నిధికి చేరుతుందా? నేను చేసే క్రియలు నన్ను దేవుని సన్నిధిలోనికి చేరుస్తున్నాయా? ప్రార్థనకి ముందు ఈ మన యొక్క ప్రవర్తనను మనము సరిచేసుకుంటే తప్పకుండా మన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి దేవుడు శీఘ్రమే మన దగ్గరికి వస్తారు. రెండోది ప్రియులారా, 141 కీర్తన 2వ వచనంలో అంటున్నాడు, ప్రభా, ఈ లోకంలో రకరకాల మనుషులతో నేను తిరుగుతూ ఉన్నప్పుడు, రకరకాల క్రియలు నేను చేస్తూ ఉన్నప్పుడు, నా నోటితో రకరకాల మాటలు నేను మాట్లాడతానేమో. నా నోటి యొద్ద నీ కావలిని ఉంచుము, నీ దూతలను గస్తీగా ఉంచుము. అవును ప్రియులారా, మన నోటిలోని మాటలే మన హృదయంలో, మన మనస్సులో ఏమి ఆలోచన ఉన్నాయో చెప్తాయి. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నామో ఉదయమే లేచినప్పుడు మన నోటిని, మన మాటలను ప్రభునకు సమర్పించాలి. 10వ సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుతున్నాం. చాలా మాటలు మాట్లాడినప్పుడు అందులో తప్పకుండా ఏదైనా తప్పులు దొరులుతాయి. కానీ ఎంత ఎక్కువగా మితభాషిగా మనము ఉంటామో మనలోని తప్పులు, మనలోని చెడు స్వభావము బయటికి రాకుండా ఉంటుంది. కానీ చూడండి, ఎప్పుడెప్పుడైతే నోరు తెరిచి మనం మాట్లాడుతున్నామో మన మాటల్ని బట్టి మన స్వభావము ఎలాంటిది, మన ఆలోచనలు ఎలాంటివి, మనం ఎలాంటి ప్రణాళికలు వేసుకొని ఉన్నామో, ఇతరుల పట్ల ప్రేమంగా ఉన్నామా, ఇతరులను ద్వేషిస్తున్నామా, మన మాటల్ని బట్టి అందరూ కూడా గ్రహించవచ్చు. మనము నోరు తెరవనంత వరకు మన గురించి ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడెప్పుడైతే మన మాటల్ని ఇతరులు వింటున్నారు అన్నప్పుడు అది ఇతరులకు ప్రయోజనకరంగా మాత్రమే ఉండాలి. అందుకని కీర్తనకారుడు 19 కీర్తన 14 వచనంలో ఇలా ప్రార్థన చేస్తున్నాడు, నా ఆశ్రయనీయుడవైన దేవా, నా విమోచకుడవైన తండ్రి, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు ప్రీతికరంగా ఉండునుగాక. అవును ప్రియులారా, 39వ కీర్తనలో కూడా, ప్రభా, నా నోటిలో నుంచి వచ్చే మాటలు ఇతరులకు ఆశీర్వాదకరంగానే ఉండాలి, కానీ అవి ఎవరికి కూడా నిష్ప్రయోజనంగా ఉండకుండా నన్ను ఆశీర్వదించయ్యా అంటున్నాడు. ప్రియులారా, మనము ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మనం మాట్లాడే మాటలు ఇతరులతో మాట్లాడినప్పుడు కూరలో ఏ విధంగా ఉప్పు వేస్తే అది రుచికరంగా మారుతుందో, మన మాటలు ఇతరుల జీవితాల్లో దశను మార్చే విధంగా ఉండాలి. వాళ్ళ యొక్క జీవితానికి అర్థాన్ని, పరమార్థాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. ఆ విధంగా మనల్ని మాటలు, అలాంటి మాటలే మన నోట్లోంచి రావాలని ప్రతిరోజు ఉదయము మనం మాట్లాడే మాటల కొరకు ప్రార్థన చేసుకోవాలి. 3వ వచనంలో మనం చదువుతున్నాం, ప్రభా, నా హృదయంలో, నా మనస్సులో ఎలాంటి చెడు లేకుండా నేను అందరితో నిజమైన ప్రేమను ప్రదర్శించే వ్యక్తినిగా ఉండాలని నా మనస్సులోని ఆలోచనలను నేను గుర్తించినట్లు చేయి ప్రభా అని కీర్తనకారుడు అంటున్నాడు. అవును ప్రియులారా, ప్రతిరోజు ఉదయము మన హృదయాన్ని, మనస్సుని ప్రభునకు సమర్పించాలి. ఈ లోకంలో ఎన్నో రకాల చెడు గుణాలు ఉన్నప్పటికీ అవి మన మనస్సును, మన హృదయాన్ని కలచి వేయకుండా, ఇతరులు మనల్ని ఎంత శోధించినా ఆ శోధనలో మనం పడకుండా మన హృదయము వాక్యముతో నింపబడి ఉన్నప్పుడు ఈ లోక ఆకర్షణలకు మనము లోను కాము ప్రియులారా. అపోస్తులైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు,
తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 22వ వచనంలో చెప్తున్నాడు, నీవు యవ్వన వ్యామోహములను వదలి ఏది దేవుని ప్రేమనో, ఏది దేవుని పట్ల విశ్వాసంగా ఉండడమో, దేవుని యొక్క నీతి ఏంటో దాని మీదనే నీ జీవితాన్ని కట్టుకొని ఉండుము, నీ హృదయాన్ని భద్రపరచుకొనుము అంటున్నాడు. ప్రియులారా, అంతేకాకుండా ఉదయమే లేచి 8వ వచనంలో 141 కీర్తనలో మనం చదువుతున్నాం, మన కన్నులను కూడా ఆ దేవునికి సమర్పించాలి. రంగురంగుల లోకంలో రంగురంగు ఆకర్షణల నుండి మనల్ని కాపాడే ఆ దేవుని వైపుకి మన కనుదృష్టిని మనం ఎత్తగలిగితే పరలోక దర్శనాలను చూడడానికి ప్రభు మన కృపను అనుగ్రహిస్తారు. ఈ విధంగా మనలోని సర్వస్వాన్ని ఆ ప్రభువునకు ఉదయమే సమర్పించినప్పుడు, ఆ దేవుని కృప మనల్ని నడిపించినప్పుడు దేవుని చిత్తాన్ని లోకంలో మనం చేయగలం. మన జీవిత సాక్ష్యం ద్వారా ఎంతోమందిని సత్యంలోనికి నడిపించగలం. అటువంటి కృపను అనుగ్రహించమని మనల్ని మనం ఈ ఉదయకాలమే ప్రభునకు సమర్పించుగా ప్రార్థన చేద్దాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. 16వ కీర్తన 8వ వచనంలో కీర్తనకారుడు దావీదు రాజు అంటున్నాడు, ప్రభువా ఎల్లప్పుడూ కూడా నిన్ను నా ముందట నిలుపుకొంటిని, నీవు నా కుడి ప్రక్కన ఉన్నవాడవు. అవును ప్రియులారా, ఆ ప్రభువుని మన ముందు నిలుపుకున్నట్లయితే ఈ లోకంలో ఏది కూడా ఆ దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదు. అవునయ్యా, నిన్ను మాత్రమే మా దృష్టి ముందు నిలుపుకునేలా తండ్రి చిత్తాన్ని చేయడానికి ఎలా మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారో, ఈ లోకంలో జీవించినంత కాలము మేము కూడా తండ్రి చిత్తాన్ని చేయడానికి కృపను అనుగ్రహించండి. యోబు భక్తుడు చెప్తున్నాడు 31వ కీర్తన 33వ వచనంలో, ప్రభా నాలో ఉన్న దోషాలను చెడును నా హృదయంలో నాలోనే నేను దాచుకోలేదు, వాటిని ఒప్పుకున్నాను అన్నాడు. ప్రభా మా జీవితంలో నాయన ఇప్పటి వరకు నీకు ప్రీతికరం కానిది ఏదైనా ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా శుద్ధి చేసి మా అందరి జీవితాలను నూతన ఉదయంలో నూతనీకరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, కీర్తనకారుడు వలె 19వ కీర్తన 14వ వచనంలాగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా నా నోటి మాటలన్నీ నా హృదయ ధ్యానము ఈరోజు అంతా నీకు ప్రీతికరంగా ఉండునుగాక. మరొక నూతన శుభోదయంలో మనమందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు ప్రభు మనతో ఉన్నారు.